అది పొరపాట లేక గ్రహపాట? ఆన్సర్ తెలియని ఈ బేతాళ ప్రశ్నతో కాంగ్రెస్ హైకమాండ్ బుర్ర బద్దలైపోతోంది. ఒక శంకరయ్య రాసుకున్న 4 పేజీల లేఖ ఇన్ని సుడిగుండాల్ని పుట్టిస్తుందని ఆ పార్టీ ఎప్పుడు ఊహించలేదు. నాన్న పేరు చాటున ఒక పిల్లవేరుగా పుట్టిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఊడలమర్రిగా మారి ఢిల్లీ కల్లోకొచ్చి కుళ్లబొడి చేస్తున్నాడని కొందరంటే, మర్రి చెట్టునైనా తుంచిపారేయగల సత్తా మా దగ్గర ఉందంటోంది హస్తం పార్టీ. ఎవరెన్ననుకున్నా కాంగ్రెస్ టెంపరేచర్ ను 104 దాటించిన క్రెడిట్ మాత్రం ఈ జగన్ కేసుకే చెల్లింది. జగన్ అక్రమాస్తుల మీద దర్యాప్తు కోరుతూ హైకోర్టుకు ఎమ్మెల్యే శంకర్రావు లేఖ. అది రాసింది కాదు, రాయించిందేరన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఇంతటి సాహసం చేసినందుకు శంకర్రావును అభినందిస్తూ నజరానాగా ఓ కేబినెట్ బెర్త్ను కూడా సమర్పించుకుంది కాంగ్రెస్ సర్కార్. తూచ్ ఇది ఇచ్చింది అందుకు కాదు అంటూ ఎస్కేప్ అయ్యే ఛాన్స్ కూడా రూలింగ్ పార్టీకి లేకపోయింది. జనం చూస్తూనే ఉన్నారంటూ జగన్ పార్టీ చేసిన వీరోచిత ప్రచారం అవును ఇది అక్షరాల కక్ష సాధింపేనని అందరినీ నమ్మింపచేసింది కూడా. కానీ శంకర్రావు లెటర్ ఒక్కటే సరిపోదనుకున్న హైకోర్టు దాన్ని పెండింగ్ పిటిషన్ల కుప్పలోకి సర్దేసింది. తర్వాత సంవత్సరం మార్చిలో తెలుగుదేశం కూడా ఓ చెయ్యేసి కేసులో కదలిక తెచ్చేసింది. శంకర్రావు చేసిన అవే ఆరోపణలు, కాకపోతే నాన్న పాలనలో కొడుక్కి లబ్ధి చేకూర్చాయంటూ 26 జీవో కాగితాల నకళ్లను జత చేసి టీడీపీ లీడర్ ఎర్రన్నాయుడు కొత్త పిటిషన్ దాఖలు చేశారు. పెంటా శంకర్రావు అండ్ కింజారపు ఎర్రన్నాయుడు వీళ్ళిద్దరి పిటిషన్లకు అంటుకట్టి ఒకటే ట్రీట్మెంట్ ఇవ్వాలనుకుంది హైకోర్టు. జగన్ కూడబెట్టారంటున్న అక్రమాస్తుల నిగ్గు తేల్చాలంటూ జస్టిస్ కాక్రూ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ సిబిఐకి గెట్ సెట్ గో చెప్పేసింది. అప్పటికే జగన్ సొంత కుంపటి వెలిగించుకుని ఓదార్పు ఊపులో బిజీగా ఉంటే సిబిఐ మాత్రం ఇట్నుంచి నరుక్కొచ్చే డ్యూటీని మొదలుపెట్టింది. జగన్ అనే కొరివితో తలగొక్కడం కాంగ్రెస్ పార్టీకి అవసరమేనా? అసలు ఈ దూకుడు మంచికా చెడ్డకా అన్న చర్చతో జనంలో ఒకటే క్యూరియాసిటీ. జగన్ చాప్టర్ క్లోజ్ అయిపోయినట్టేనంటున్న ఇంకొన్ని విశ్లేషణలు. రాష్ట్ర రాజకీయం కూడా రంగుమారి యమ రంజుగా తయారైపోయింది. సిబిఐ ఆకస్మిక దాడులతో జగన్ కు చుక్కలు కనిపించడం మొదలైంది. డాక్యుమెంట్లకు హార్డ్ డిస్క్లకు సీడ్లేసి చంకల్లో పెట్టుకుని చక్కా వెళ్లిపోతున్న సిబిఐ అధికారులు జగన్ ఫ్యూచర్ మీద అనుమానాల్ని అమాంతం పెంచేశారు. జూలై 19న స్టే కోసం సుప్రీంకోర్టు మెట్లెక్కినప్పటికీ జగన్ కు ఓదార్పు దొరకలేదు. పిటిషన్ ను యాక్సెప్ట్ చేసినా స్టే ఇవ్వడానికి మాత్రం సుప్రీంకోర్టు మొండికేసింది. అపీల్ ను తిప్పి పంపేసి సిబిఐ జేడీ లక్ష్మీనారాయణకు మరింత బూస్టునిచ్చింది. జగన్ కేసులో ఏబిసిడీల్ని మాత్రం చదివేసి ఏకంగా 74 మంది నిందితులతో చాంతాడంత ఎఫ్ఐఆర్ గీసి పడేసింది సిబిఐ. జగన్ గొడుగు కింద గొలుసు కంపెనీల మాయ జరిగింది నిజమేనని సిబిఐ శంకించింది. మొదటి ముద్దాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రెండో ముద్దాయి విజయసాయి రెడ్డి. నేరపూరిత కుట్ర, విశ్వాసఘాతుకం, అకౌంట్ల తారుమారు, అవినీతి చర్యలు ఇవన్నీ లీగల్ ఎలిగేషన్స్. నిధుల మాయకు రోడ్డేసింది ఆరాజేనంటూ వైఎస్ఆర్ పేరును కూడా ఎఫ్ఐఆర్ లో రాయడం జగన్ పార్టీ నోటికి కొబ్బరి చిప్పలా దొరికింది. అంత పెద్ద ఆయన్ను ఇంత నీచాతి నీచంగా కించపరుస్తారా అంటూ వైఎస్ఆర్ లాయలిస్టులన్న స్టాంపు ముద్రతో 26 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జగన్ సైడుకు ఫిరాయించేశారు. జగన్ కంపెనీల ప్రధాన చిత్రగుప్తుడు ఆడిటర్ విజయసాయి రెడ్డి అరెస్ట్. అప్పటికే ఇంటరాగేషన్ పేరుతో గ్యాప్ లేకుండా ఇన్విటేషన్ల మీద ఇన్విటేషన్లు పంపి సాయిరెడ్డిని 66 రోజుల పాటు ప్రశ్నించి పిప్పి చేసింది సిబిఐ. ఆయన నుంచి ఇంకా ఏం బాపుకుందామని అరెస్ట్ చేశారంటూ జగన్ క్యాంపు తిరగబడింది కూడా. నాకు ప్రాణహాని ఉంది, నన్ను చంపడానికి తెలుగుదేశం పార్టీ సుపారీ కూడా ఇచ్చిందంటూ ఇదే విజయసాయి రెడ్డి ఢిల్లీ దాకా లెటర్లు కూడా రాసేసుకున్నారు.
జగన్ మోస్ట్ కాన్ఫిడెన్షియల్ శిష్యుడు సునీల్ రెడ్డిని వేటాడి మరీ అరెస్టు చేసుకుంది సిబిఐ. జగన్ ప్రాపర్టీస్ ని ఎట్నుంచి ఎట్టెటో మళ్లించిన ప్రధాన బినామీదారుడన్నది సునీల్ రెడ్డి మీద సిబిఐకున్న అనుమానం. ఎంఆర్ విల్లాల గోల్మాల్లో కూడా ఈ యంగ్ చాప్ సునీల్ రెడ్డి చేతివాటం ప్రదర్శించాడన్నది సిబిఐ అభియోగం. తనకు తన శిబిరానికి ఇన్నిన్ని కష్టాలు పుట్టిస్తున్న సిబిఐ మీదకి చివరి అస్త్రంగా అమ్మనే ప్రయోగించాడు జగన్. అదే పనిగా వేపుకు తింటున్నారంటూ సిబిఐ మీద ఫిర్యాదు చేయించి ఢిల్లీని సానుభూతితోనైనా కరిగిద్దామన్నది జగన్ ప్రయత్నం కావచ్చు. కానీ అక్కడ కనికరం కనిపించలేదు. ఈ సందట్లోనే చంద్రబాబు ఆస్తుల మీద 15 ఏళ్లుగా ఉన్న సందేహాల్ని కట్టకట్టి తల్లి చేత జన ప్రయోజన వ్యాజ్యాన్ని సంధించాడు జగన్. కానీ అక్కడ 2 ఎకరాలు 2000 కోట్లు హెరిటేజ్ షాపులు అంతకు మించి మ్యాటర్ లేదు. అందుకే పిటిషనే కొత్తది, డీటెయిల్స్ మాత్రం పాతవేనంటూ కోర్టు విజయమ్మ పిటిషన్ను తిప్పి పంపించేసింది. ఫస్ట్ ఛార్జ్ షీట్ ఆన్ జగన్. A1 గా జగన్ పేరు. ఎఫ్ఐఆర్ తర్వాత 7 నెలల పాటు 66 మంది సాక్షుల్ని విచారించింది సిబిఐ. లక్ష్మీనారాయణ కొలువున్న దిల్కుషా అతిథి గృహానికి రాకలు పోకలు ఊపందుకుని బడా పారిశ్రామికవేత్తలు సైతం మర్యాదల్ని చూపుచ్చుకున్నారు. 263 డాక్యుమెంట్లు సేకరించి చివరాఖరకు 68 పేజీల అభియోగ పత్రం నమోదు చేసింది సిబిఐ. జగన్ విజయసాయిరెడ్డితో సహా 13 మంది నిందితులు. ఎఫ్ఐఆర్ లో నిన్నటి అనుమానితులే ఇవాల్టి ఛార్జ్ షీట్ లో నిందితులు. విచిత్రంగా వైఎస్ పేరు మాత్రం మిస్ అయిపోయింది. ఎఫ్ఐఆర్ లో ఆ పెద్దాయన పేరు రాసి 17 మంది ఎమ్మెల్యేల్ని పోగొట్టుకున్న కాంగ్రెస్ పార్టీయే ఈసారి సిబిఐ మీద ఒత్తిడి తెచ్చి ఛార్జ్ షీట్ లో వైఎస్ పేరు లేకుండా చేసుకుందా? వైఎస్ తో పెట్టుకుంటే అంతే సంగతులని భయపడిపోయిందా? ఈ డౌట్లు కొందరివైతే 1,00,000 కోట్ల ఆరోపణలు ఇప్పుడు 30 కోట్లంత చిన్న సైజుకు ఎందుకు బక్క చిక్కినట్లు? దర్యాప్తు మొత్తం ఒక్క సాక్షి మీడియాతోనే ఎందుకు సరిపెట్టుకున్నట్లు? జగన్ తో రేపటి అవసరాన్ని గుర్తించి కాంగ్రెస్ పార్టీ అలా ఫిక్స్ అయిపోయిందా? ఇది తెలుగుదేశానికి వచ్చిన సందేహం. ఇప్పటి వరకు మాకు అందిన సమాచారం మేరకు 30 కోట్ల అక్రమాలు జరిగినాయని వారు వేయడం జరిగింది. 88,500 ఎకరాల ప్రజల భూములను, ప్రభుత్వ భూములను 409 సంస్థలకు అక్రమంగా కట్టబెట్టిందని కాగ్ నివేదిక ఇచ్చింది. ఈరోజు 88,500 ఎకరాల విలువ దాదాపుగా 1,00,000 కోట్ల పైన ఉంటుంది. కాగ్ నివేదికలో ఏవైతే అంశాలను చేర్చిండ్రో అక్రమ భూ కేటాయింపులకు సంబంధించి వీటన్నిటిని పరిశీలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని లక్షల కోట్ల రూపాయల, ఎన్ని వేల కోట్ల రూపాయలకు అక్రమాలకు పాల్పడ్డాడో, రాజశేఖర రెడ్డి గారు అవినీతికి సహకరించే విధంగా నిర్ణయాలు తీసుకున్నాడో ఈ కాగ్ నివేదికను సిబిఐ పరిశీలిస్తే వాళ్ళకు అవగాహన కలుగుతుంది. కానీ అసలు మొసళ్ల పండగ ముందుందంటూ సిబిఐ సప్లిమెంటరీ ఛార్జ్ షీట్లను బూచిగా చూపెడుతోంది. చప్పుడు రాకుండా దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జగన్ నల్ల డబ్బును తెల్ల డబ్బు చేసుకున్నాడన్న హవాలా అనుమానాల నిగ్గు తేలుస్తోందా? ఇది ఎపిసోడ్ నెంబర్ 1 లక్ష్మీనారాయణ డైలాగ్ విసరడం పొలిటికల్ టెన్షన్ క్రియేట్ చేసింది. జగన్ ను అరెస్ట్ చేస్తే విప్లవాలే, రాష్ట్రం రావణ కాష్టం అవుతుంది, ఖబర్దార్, సిబిఐని కొట్టి చంపండన్నంత లెవెల్లో జగన్ పార్టీలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వెస్ట్ గోదావరి ఓదార్పులో కురిసిన పిడిగుద్దులే దీనికి శాంపుల్ అనుకోవచ్చా? కట్ చేస్తే బుల్లెట్ ప్రూఫ్ కార్లో సిబిఐ జేడీ. దేశంలో ఎప్పుడూ ఎక్కడా లేని విధంగా ఒక సిబిఐ అధికారికి వై కేటగిరీ భద్రతనిచ్చింది కేంద్ర ప్రభుత్వం. సిబిఐ చేతికి మట్టి అంటకుండానే కేల్ ఖతమైపోవచ్చన్న వార్తలు లేకపోలేదు. ఛార్జ్ షీట్ చదువుకున్న తర్వాత సిబిఐ కోర్టు సమన్లు పంపుతుందని విచారణ కోసం కోర్టుకొచ్చిన జగన్ ను అట్నుంచటే రిమాండ్ కు తరలించేయొచ్చన్న రూమర్లు జోరందుకున్నాయి. సిబిఐని భౌతికంగా భయపెడుతున్న జగన్ పార్టీ కాంగ్రెస్ అధిష్టానాన్ని రాజకీయంగా బెంబేలెత్తిస్తోంది. జగన్ అరెస్ట్ అవుతాడా, అయితే గీతే ఎప్పుడవుతాడంటూ కాంగ్రెస్ వైపు ఆసక్తిగా చూస్తోంది రాష్ట్రం. ఏపీ ఓట్ బ్యాంక్ లో నిల్ బ్యాలెన్స్ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎటువైపు మొగ్గు చూపుతుంది? జగన్ లోపలుంటే బెటరా లేక బయటుంటే బెటరా? ఏ స్టెప్ నుంచి ఎంతెంత సానుభూతి కురుస్తుంది? కాంగ్రెస్ అట్ క్రాస్ రోడ్స్.